మన పక్క నుండి పాము వెళ్తేనే ప్యాంటు తడిసిపోతుంది. అలాంటిది మహారాష్ట్రకు చెందిన హెర్పిటాలజిస్ట్ అంటే రెప్టైల్స్, ఆంఫిబియన్స్ గురించి స్టడీ చేసే సైంటిస్ట్ నీలం కుమార్ ఖైరే గారు ఒక గ్లాస్ ఛాంబర్ లో 72 మోస్ట్ పాయిజనస్ స్నేక్స్ మధ్యలో కుర్చీ వేసుకొని కూర్చున్నాడు. దీనికి కారణం పాములు చాలా కూల్ గా ఉంటాయని, వాటిని భయపెట్టినప్పుడు లేదా వాటికి హాని కలుగుతుంది అనిపిస్తేనే దాడి చేస్తాయని ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేయాలనుకున్నారు. ఇందులోని రిస్క్ చూసి మొదట్లో పర్మిషన్ ఇవ్వలేదు, కానీ ఖైరే గారి ఆలోచనకు మెచ్చి తర్వాత అనుమతించారు. తన పైకి ఎక్కిన పాములను కూడా ప్రశాంతంగా ఎలాంటి హామ్ చేయను అనేలా సున్నితంగా తీసి నేలపై ఉంచుతూ 72 గంటల పాటు అందులోనే గడిపాడు. ఆ సమయంలో ఖైరే గారి మెంటల్ స్టెబిలిటీ అండ్ పాముల బిహేవియర్ నాలెడ్జ్ ను స్టడీ చేశారు. దీని తర్వాత ఖైరే గారి కరేజ్ కి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లభించింది. స్నేక్స్ కన్జర్వేషన్ ప్రోగ్రామ్ కి ఫండ్స్ సేకరించి పూణేలో 1986లో కాట్రాజ్ స్నేక్ పార్క్ ను ఎస్టాబ్లిష్ చేశారు. తన జీవిత కాలంలో రెప్టైల్స్ అండ్ ఆంఫిబియన్స్ పై ఎన్నో రీసెర్చ్లు చేసిన ఖైరే గారు యావత్ దేశంలోనే మొదటి యానిమల్ ఆర్ఫనేజ్ ను ప్రారంభించారు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్తి అనిపిస్తే ఒక్క లైక్ చేయండి.